హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈసారి సింపుల్గా వరలక్ష్మీదేవిని ఇలా రెడీ చేయండి. ఇది చాలా సింపుల్ డెకరేషన్, మీరు ఎవరైనా కూడా ఈజీగా చేసేయచ్చు. నేను దీనికోసం ఒక సారీని తీసుకున్నాను. అది కొంచెం పట్టులా ఉన్న సారీని తీసుకుంటే అమ్మవారికి ఎలిగెంట్గా కనిపిస్తుంది. సో మనం ఈ సారీని తీసుకుని దీన్ని మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ సారీని మధ్యకి ఫోల్డ్ చేసి ఇలా వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకోండి. అంచు పెద్ద అంచు కిందకు వచ్చేలా పెట్టుకోండి. తర్వాత వీటిని మనం కుర్చీలు పెట్టినట్టుగా అమర్చుకోవాలి. ఇలా అమర్చుకోవడం వల్ల మనం కట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, లేదంటే సరిగ్గా ఫోల్డింగ్స్ రావు. ముందే మీరు కుర్చీలన్నీ ఇలా అమర్చుకోండి. అమర్చుకున్న తర్వాత మనం ఒకసారి అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని తరువాత పైటంచు కూడా తీసుకోవాలి. ఇది బ్లౌజ్ పీస్, నేను దీని నుంచి కట్ చేయలేదు. మీరు కనుక కట్ చేసినట్టయితే విడిగా ఉన్న బ్లౌజ్ పీస్ని కూడా మీరు ఇలా ఫోల్డింగ్స్ చేసుకుని అమ్మవారికి కట్టుకోవచ్చు. అది కూడా ఈజీగానే ఉంటుంది. నేనైతే కట్ చేయలేదు, దీన్ని ఇలా ఫోల్డింగ్స్ కింద చేస్తున్నాను. మీకు ఫస్ట్ ఒక బిందె లేదంటే ఒక డబ్బాని అరేంజ్ చేసుకోండి. నేను ఒక డబ్బాని పెట్టుకుని అందులోకి కుర్చీలన్నీ పెట్టేసి ముందంతా అరేంజ్ చేశాను. స్టెప్ బై స్టెప్ చుట్టూరు పెట్టుకున్న తర్వాత దీని మీద ఫిట్గా ఉండడానికి ఒక ప్లేట్ పెట్టుకుని దాని మీద మీరు బిందె పెట్టుకోవచ్చు కరెక్ట్ సైజు ఉంటే. నాకు లేదు, అందుకని నేను చిన్న బిందె ఇంకా దాని మీద చిన్న టెపాలా లాంటిది పైన ఇలా చిన్న బిందె అనేది పెట్టుకుని లుక్ ఇలా వచ్చేలా అరేంజ్ చేసుకోండి. దీన్ని ఇలా మనం పిన్స్ తోటి టైట్ చేసుకోవాలి, అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. పైన తేలికైన బిందె పెట్టాను నేను, అందుకని అందులో బియ్యాన్ని యాడ్ చేసి తర్వాత దాని మీద కొబ్బరికాయ ఇంకా అమ్మవారి ఫేస్ని అరేంజ్ చేసుకున్నాను. దీనికి నేను సింపుల్గా ఒక నెక్లెస్ ఇంకా వడ్డానంతో డెకరేట్ చేయాలనుకుంటున్నాను. వెనకాల మనం కర్రని యాడ్ చేసుకుంటే దాన్ని మించి మనం పూలదండ ఇంకా గాజులను కూడా వేయొచ్చు. నేను అలా చిన్న కర్రని యాడ్ చేసుకుని దాని మించి గాజులు ఇంకా పూలదండని అరేంజ్ చేశాను. మీరు ఇలా నేను చూపించిన విధంగా సింపుల్గా చాలా ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డైలీ రిలేటెడ్ వీడియోస్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.